నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ త్వరలో గతిశక్తి పేరుతో ప్రధానమంత్రి జాతీయ మాస్టర్ ప్లాన్ కు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది అయితే తాజాగా స్వతంత్ర దినోత్సవం రోజు ప్రకటించినటువంటి ప్రధాని మోడీ వ్యాఖ్యల తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి జాతీయ దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ ఏ విధమైనటువంటి టార్గెట్ను నిర్దేశించుకుంటున్నారు ఏ దిశగా దేశాన్ని ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు అనేది స్పష్టమవుతుంది కోట్లాది భారతీయుల కలలను గతిశక్తి పథకం ద్వారా సాకారం చేయనుందని సంబంధిత వర్గాలు కూడా తెలుపుతున్నాయి 10 లక్షల కోట్ల రూపాయలతో అమలు కానున్న గతిశక్తి పథకం ద్వారా లక్షలాదిగా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి వచ్చే 25 సంవత్సరాలు భారతీయులకు అమృతకాలం కానుందని సామాజికవేత్తలు కూడా అంచనా వేస్తున్నారు ఒక 25 సంవత్సరాల నాటికి భారత్కు స్వరాజ్యం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తవుతాయి పౌరుల జీవితాల్లో ప్రభుత్వ అనవసరపు జోక్యం లేని నవ భారతాన్ని నిర్మించే లక్ష్యంతో అమృత కాలాన్ని వినియోగించుకోవాలని మోడీ సర్కార్ నిర్ణయించిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి ప్రపంచంలోని ప్రతి అధునాతన మౌలిక సదుపాయాల కల్పన భారత్లో జరగాలనే లక్ష్యంతో అమృతకాలం ముందుకు సాగుతోంది 100 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే నాటికి ఆత్మనిర్భర్ భారత్ నిర్మితం కావాలనే దిశగా మోడీ సర్కార్ కార్యాచరణకు దిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి అదే క్రమంలో సన్నకారు రైతుల సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది 10 కోట్ల రైతు కుటుంబాలకు బ్యాంకు ఖాతాల్లోకి 1,50,000 కోట్ల రూపాయలను మోడీ సర్కార్ జమ చేసింది అమృత కాలగమనంలో దేశంలో 100% గ్రామాలకు రహదారులు రావాలి ప్రతి భారతీయ కుటుంబానికి బ్యాంకు ఖాతా ఉండాలి లబ్ధిదారులందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ కార్డు ఉండాలి ఉజ్వల భారత్ పథకం కింద అర్హులైన వారందరికీ గ్యాస్ కనెక్షన్లు అందుబాటులోకి రావాలి సామాన్యుల సొంత ఇంటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో మోడీ సర్కార్ ముందుకు సాగుతున్నదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి మోడీ సర్కార్ భవిష్యవాణి వినిపించడం లేదనేది సామాజికవేత్తల అభిప్రాయం అమలవుతున్న పథకాలు కార్యక్రమాలు సాధిస్తున్న ఫలితాల ఆధారంగా మోడీ సర్కార్ 25 సంవత్సరాల అమృత్ కాల్ లక్ష్యాన్ని నిర్దేశించుకుందని ఆర్థిక విశ్లేషకుల భావనగా మనకు తెలుస్తోంది సో ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనం డిస్కషన్ కొనసాగిస్తున్నాం వచ్చే 25 సంవత్సరాల్లో భారతదేశం ఏ విధంగా రూపుదిద్దుకోబోతుంది 100 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే నాటికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి వారి స్వతహాగా ఆత్మనిర్భర్ భారత్ని రూపుదిద్దుకునే విధంగా పూర్తి స్థాయిలో లక్ష్యాన్ని చేరవేసే దిశగా ప్రధాని మోడీ అడుగులు వేస్తున్నారనేటువంటి అంశం దానికి తగ్గట్టుగా గతిశక్తి పథకం ద్వారా రూపకల్పన చేయబోతున్నారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది దీనికి సంబంధించి మన డిస్కషన్ కొనసాగిస్తున్నాం ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు డాక్టర్ పద్మ గారు బీజేపీ నేత అదేవిధంగా అనలిస్ట్ సతీష్ గారు జాయిన్ అవుతున్నారు ఇక సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు సాయి కూడా మనకు జాయిన్ అవుతున్నారు ముందుగా ముగ్గురికి నమస్తే అండి సో పద్మ గారు ముందుగా మీతో మొదలు పెడతాను మొన్న స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రధాని మోడీ ప్రసంగం కూడా చూడడం జరిగింది అయితే ఇంకొక 25 సంవత్సరాలు అయితే దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంలో 25 సంవత్సరాలకు ఒక మాస్టర్ ప్లాన్ ప్రధాని మోడీ వేశారు ఈ 25 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా కూడా అన్ని లక్ష్యాలను ఛేదించి ఒక పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు గతిశక్తి అనే ఒక పథకం ద్వారా 100 లక్షల కోట్ల దిశగా ప్రధాని ఒక ఆలోచన విధానాన్ని ప్రారంభించినట్టుగా తెలుస్తుంది సో ఇది ఏ విధంగా చూడొచ్చు అంటారు ఏ రకంగా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఈ లక్ష్యం ద్వారా బీజేపీ సాకారం చేసుకునే దిశగా కనిపిస్తుందా డెఫినెట్లీ అండి మనం స్వాతంత్ర్యం సిద్ధించుకున్న 75 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి గారు ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగం ఏదైతే ఉందో ఇంతవరకు ఎప్పుడు మనం కనీ విని ఎరగలేదు అంటే ఇంత లార్జ్ స్కేల్లో ఒక గ్రాండ్ ప్లాన్ ఒక విజన్ ని నేషన్ ముందు ఉంచారు మన భారతీయుల ముందు ఉంచారు ప్రతి భారతీయుడి కళ సాకారం చేసే దిశగా పావులు కదుపుతున్నారు ఇది ఇంతకు ముందు మనం ఎంతో మంది ప్రధానమంత్రులు ఎర్రకోట నుంచి ప్రసంగించడం చూసాము ఎన్నో అంటే ఆ ప్రసంగంలో చాలా సార్లు వాళ్ళ ఆలోచనలు ఏంటి అనేది ప్రజలతో పంచుకుంటారు కానీ ఈసారి ఇది ఈ ప్రధానమంత్రి గారు పంచుకున్న ఈ గ్రాండియోస్ ప్లాన్ ఏదైతే ఉందో ఇది ప్రతి భారతీయ కళని అంటే మీరు ఒక స్టూడెంట్ గా మీరు ఏం కలగంటారు ఒక ఉద్యోగం లేని వాళ్ళు ఏం కలగంటారు ఒక గృహిణి ఏం కలగంటుంది ఇట్లా ప్రతి ఒక్కళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ఉంది ఆ ప్లాన్ అంటే ఒక హోప్ ని ఒక బిలీఫ్ ని ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిన ప్లాన్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇది చాలా ఉత్తేజపూరితమైన ప్రసంగం ఆయన చేసింది దాంట్లో ఆయన చాలా మోటివేటింగ్ గా ఫస్ట్ మాట్లాడుతూ అందరినీ థ్యాంక్ చేస్తూ సడన్ గా హీ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ దిస్ ప్లాన్ మీరు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటంటే అంత్యోదయ అంటే ఏంటంటే
చివరి ఆఖరి మనిషి వరకు, అంటే సమాజంలో చిట్ట చివరి మనిషి వరకు, అతి పేదరికంలో ఉన్న మనిషి వరకు కూడా స్వాతంత్ర ఫలాలు, మన అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు వాళ్ళకి అందే దిశగా ప్రయత్నిస్తాం. అది మా బీజేపీ సిద్ధాంతం. దానికి అనుగుణంగానే ప్రధానమంత్రి గారి పథకాలు కానీ ఆలోచనలు కానీ అన్ని ఉన్నాయి ఇప్పటి వరకు కూడా. ఈ కొత్తగా మనం ఆయన చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పారు, ఎఫెక్టివ్ గవర్నెన్స్ విత్ మినిమల్ ఇంటర్ఫరెన్స్ అని. మనం ఇప్పటి వరకు ఏంటంటే పాలనలో గవర్నమెంట్ అనేది ఎక్కువగా అంటే మనకి ట్రెడిషనల్ గా 75 years లో మనం చూసిన పాలన ఎలా ఉందంటే ఎక్కువగా గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్ ఉండింది, అవసరమైన చోట, కొన్నిసార్లు అనవసరమైన చోట కూడా. ఇప్పుడు ఆయన దాన్ని మినిమల్ ఇంటర్ఫరెన్స్ దిశగా తీసుకువెళ్తున్నారు. మీరు ప్రధానమంత్రి పాలన ఒకసారి గమనిస్తే ఆయన ఎక్కువగా కూడా ఇప్పుడు సపోజ్ మీకు పేదవారి పథకాలు తీసుకోండి, ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక బ్యాంక్ అకౌంట్ అనుకున్నారు. అది ఆయన ఎందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చారు అంటే, ఒక బ్యాంక్ అకౌంట్ అంటూ ఉంటే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్స్ లో పట్టనుకుంటుంది. అంటే మిడిల్ మ్యాన్ ఇంటర్ఫరెన్స్ ఉంటుంది, గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ ఉంటుంది. అక్కడి నుంచి రిలీజ్ అయినప్పుడు డైరెక్ట్ వాళ్ళకి వెళ్తాయి. వాళ్ళని ఆ డబ్బును ఏ విధంగా ఖర్చు పెట్టుకోగలుగుతారో ఖర్చు పెట్టుకుంటారు. ఎక్కడ మానిటర్ చేయాలో గవర్నమెంట్ ఏజెన్సీస్ మానిటర్ చేస్తాయి, ఖర్చులు అవసరాన్ని బట్టి, ఆ పథకాన్ని బట్టి. ఇట్లా ప్రతి దాంట్లో డిజిటలైజేషన్, ఇట్లా ప్రతి దాంట్లో ఆయన మినిమం ఇంటర్ఫరెన్స్ ని ఇష్టపడుతున్నారు. అంటే దట్ ఈస్ ద వే, అండ్ దట్స్ హౌ ద సిటిజన్ ఆల్సో వాంట్స్. ఇప్పుడు మనం కూడా ప్రతిదీ మనం గవర్నమెంట్ మళ్ళీ ఎక్కువ ఇంటర్ఫియర్ అవటం అనేది మనం కూడా ఇష్టపడం. సో బేసికలీ ప్రజల ఆశయాలకి ఆకాంక్షలకి అనుగుణంగా ఆయన ప్లాన్ చేస్తున్నారు. అట్లాగే ప్రతి 25 సంవత్సరాల కాలం అనేది చాలా లెంతీ పీరియడ్ లా కనిపిస్తుంది కదా, అంటే 25 సంవత్సరాల కాలం నిర్దేశించుకోవడం ఎలా చూడొచ్చుంటారు? గవర్నెన్స్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఇది ఒక్క ప్రభుత్వం వల్లనో ఒక్క నాయకుడి వల్ల, ఒక విజన్ అనేది ఒక నాయకుడి చేతిలో ఉండొచ్చు, కానీ దాని అమలు అది కొన్ని సంవత్సరాలు పడుతుంది. మీకు సంక్షేమం కానివ్వండి, మీరు డెవలప్మెంట్ కానివ్వండి, ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఓవర్ నైట్. ఇప్పుడు ఏ ప్రభుత్వంలో అయినా కొన్ని పథకాలు అమలు అవుతూ ఉంటాయి, కొన్ని కొత్త పథకాలు స్టార్ట్ అవుతుంటాయి, కొన్ని కొత్త డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. బట్ ఒక గ్రాండ్ ప్లాన్ ఇచ్చి ఒక నేషన్ ని ఒక పాజిటివ్ దిశగా నడిపించడం అనేది ఒక విజన్ ఉన్న నాయకుడు మాత్రమే చేయగలుగుతాడు. మీరు ఇంతకు ముందు చూడండి, మనం 5-year plans చూసాము, ఈవెన్ నీతి ఆయోగ్ కూడా చూసాం కదా ఇన్నేళ్లు కూడా. బట్ ఎప్పుడు కూడా ఇంత క్లియర్ కట్ గా ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్, అంటే హాలిస్టిక్ అప్రోచ్ ఉన్న ప్లాన్ మనం చూడలేదు. టోటల్ గా ఇప్పుడు అంటే ఇప్పుడు మనకి డెవలప్మెంట్ జరిగింది, చాలా గవర్నమెంట్స్ లో ఇన్నేళ్లు బట్టి జరుగుతూనే ఉంది అంతో ఎంతో. కాకపోతే ఏంటంటే ఎక్కడ ఇంటిగ్రేటెడ్ గా లేదు. అంటే ఒక సెక్టర్ కి సంబంధం లేని డెవలప్మెంట్ జరిగింది ఇన్ని రోజులు చాలా సార్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రనైట్ వ్యాపారి ఉన్నాడు అనుకోండి, అతని గ్రనైట్ క్వారీ ఒక చోటు ఉంటుంది, దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నాడు అనుకోండి, దానికి పోర్ట్ ఎక్కడో ఉంటుంది, అతను ట్రాన్స్పోర్ట్ కి చాలా ఖర్చు పెట్టుకుంటాడు. సో ఇలా ఇంటర్ సెక్టరల్ డెవలప్మెంట్ ప్లాన్ దిశగా ఈ ప్లాన్ ఉంది. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారు పెట్టిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దీనివల్ల ఏంటంటే చాలా ప్లాన్డ్ గా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు సెజ్లు ఎక్కువ వస్తాయి మనకి, ఆయన అనౌన్స్ చేసిన దీంతో యూనో కోట్లాది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది, ఉపాధి దొరుకుతుంది. ఉపాధి దొరికినప్పుడు మనకి సోషల్ సెక్యూరిటీ సమస్య తీరుతుంది, ప్రజలందరికీ అదొక ఇబ్బంది తగ్గుతుంది. 2, ఎకానమీ బాగా పెరుగుతుంది, మన జీడిపి పెరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అంతా రివైవ్ అవుతుంది. సో ఇది అంటే నాట్ జస్ట్ వన్ సెక్టర్, ఎన్నో మల్టిపుల్ సెక్టర్స్ మీద ఇది ఎఫెక్ట్ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏదో రోడ్స్ అదొక్కటే కాదండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మల్టిపుల్ ఉంటాయి. మీకు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాఫ్ట్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మల్టిపుల్ అంటే ఎన్ని రంగాలు ఉంటాయో అట్లా అన్ని ఇది ఉంటాయి అనమాట. సో వీటన్నిటిని ఇవన్నీ చెయ్యాలి అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఓవర్ నైట్, ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ 3 or 4 years or even 10 years. ఇట్స్ గోయింగ్ టు టేక్ లాంగ్ టైం. అంటే సస్టైన్ డెవలప్మెంట్ రావాలి అంటే ఒక సస్టైన్ డెవలప్మెంట్ అవ్వాలంటే టైం పడుతుందండి. సో ఇట్ మైట్ సీమ్ లైక్ 25 years ఇస్ అ లాంగ్ టైం, కాకపోతే అంత పడుతుంది మనకి. రైట్ సాయి గారు, సో మీరు చెప్పండి, ప్రధాని మోదీ తీసుకోబోతున్నటువంటి ఈ నిర్ణయాలు, మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 100 సంవత్సరాల భారత స్వతంత్ర కాలం నాటికి అనుకున్నటువంటి లక్ష్యాలన్నిటి కూడా పూర్తి చేసి భారతదేశ గతినే మార్చేయాలనేటువంటి ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకు వెళ్ళబోతుంది గతిశక్తి పథకం ద్వారా అనేది మనకు తెలుస్తున్నటువంటి అంశం. సో దీని ద్వారా ప్రధాని మోడీ తీసుకునబోయేటువంటి నిర్ణయం ఏ విధంగా దేశ ప్రజలకు ఉపయోగపడబోతుంది, దీని ద్వారా దేశంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? నమస్తే అండి, నిజంగా చాలా మంచి డిస్కషన్ ఈ రోజు ప్లాన్ చేశారు మీరు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడైతే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారో ఆయన 2014లో, అప్పటి నుంచి కూడా మనం
ఇది కేవలం ఈ రోజు ఈ ఇండిపెండెన్స్ 2021 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకొని ఆయన ఇచ్చిన ఒక ప్రసంగాన్ని ఈ రోజు మనం మాట్లాడాలనుకుంటున్నాం. దీనికి నేపథ్యం 2014 నుంచి ఆయన తీసుకుంటున్న చర్యల్ని గమనిస్తే మనకు అర్థమవుతుంది. 2014 నుంచి కూడా ఒక దూరదృష్టితో కూడిన నిర్ణయాలు జరిగాయని నాకు చాలా స్పష్టంగా నేను చెప్పగలను. 2014 నుంచి ఎందుకంటున్నానంటే బేసికలీ 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. భారతదేశానికి స్వాతంత్రం అనే కంటే పవర్ అనేది బ్రిటిషర్ల చేతి నుంచి మన స్వదేశీ పాలకుల చేతుల్లోకి వచ్చింది. 1947 ఆగస్టు 15న వచ్చిన తర్వాత 1950లో మనం మన రాజ్యాంగాన్ని మనం అమల్లోకి తెచ్చుకున్నాం. సరే, అక్కడ నుంచి లెక్క వేసుకున్నా కూడా మనం నిజంగా ఒక దూరదృష్టితో ఎంత మేర నిర్ణయాలు తీసుకున్నాము అనే దగ్గరికి వస్తే అనేక నిర్ణయాలు, అప్పటి పాలకులు తీసుకున్న అనేక నిర్ణయాలు, జవహర్లాల్ నెహ్రూ పీరియడ్ లో తీసుకున్న నిర్ణయాలు అనేకం మళ్ళీ తర్వాత మనం మార్చుకోవాల్సిన పరిస్థితే వచ్చింది. మీరు గమనిస్తే అప్పుడు అంటే ఫౌండింగ్ ఫాదర్స్ అంటారు కదా, ఈ దేశ నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించిన మొట్టమొదటి నాయకత్వం ఏదైతే ఉందో ఆ నాయకత్వం తీసుకునే నిర్ణయాలు ఆ దేశ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. ఇది కేవలం భారతదేశానికే పరిమితం కాదు, ఏ దేశానికైనా సరే. ఎందుకంటే అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాల మీదనే అనేక చర్చలు ఈ రోజుకి కూడా మనం హిమాలయన్ బ్లండర్స్ అంటాం. హిమాలయాన్స్ కి సంబంధించి ముఖ్యంగా సిక్కిం భారత్ లో విలీనం అవ్వడానికి అవకాశం ఉంది, కానీ మనం విలీనం చేసుకోలేదు. నేపాల్ కి సంబంధించిన విషయంలో స్పష్టమైన వైఖరి మనం తీసుకోలేదు. అటు జమ్మూ కాశ్మీర్ విషయంలో మనం తప్పులు చేయడం వల్ల ఆ కాశ్మీర్ రణరంగంగా ఇప్పటికి మొన్నటి వరకు కొనసాగుతూ వచ్చింది. సో ఒక నిర్ణయం ఏదైనా తీసుకుంటే అది జాతి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, రాబోయే తరాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఇందాకన్నారు 25 సంవత్సరాల ప్లాన్ అని. 25 సంవత్సరాలు చాలా తక్కువ టైమే అని నేను అంటాను. ఎందుకంటే మీరు ఇదే టైంలో 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, 1949లో చైనా స్వతంత్ర రాజ్యంగా ఏర్పడింది. అంటే 45లో జపాన్ నుంచి విముక్తి పొందింది. 45 నుంచి 49 వరకు చైనాలో అంతర్యుద్ధం జరిగింది. ఆ కేటీఎం పార్టీకి వీళ్ళకి కొమిటాకి అదే విధంగా కమ్యూనిస్ట్ పార్టీకి మధ్య అంతర్యుద్ధం తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఏకఛత్రాధిపత్యంతో రూలింగ్ మొదలు పెట్టింది 1949లో. 49లో మొదలుపెట్టిన చైనీస్ గవర్నమెంట్ లైక్ మావో సెటు నేతృత్వంలో వచ్చిన ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాల ఫలితమే ఈ రోజు చైనా అనుభవిస్తోంది. సో ఆ రోజు కనుక మనం నిర్ణయాలు, ఇజ్రాయిల్ అలాగే 1948లోనే ఆ టైంలోనే ఇజ్రాయిల్ కూడా ఏర్పడింది. ఇజ్రాయిల్ చాలా చిన్న దేశం, పక్కనే శత్రు దేశాలు ఉన్నాయి. వాళ్ళు ఆ రోజు తీసుకున్న నిర్ణయాల ప్రభావము ఈ రోజు ఇజ్రాయిల్ ని అత్యంత బలమైన లేదా శక్తివంతమైన దేశంగా నిలబెట్టింది. సో భారతదేశానికి ఏమైపోయిందంటే ఫౌండింగ్ ఫాదర్స్ తీసుకోవాల్సిన సమయంలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోకపోవడం మూలంగా మనం దానికి సంబంధించిన పరిణామాల్ని చాలా రోజుల పాటు మనం చూస్తూ వచ్చాం. మనం ఐడియాలజికల్లీ సరిగ్గా లేము, ఎట్ ద సేమ్ సాంస్కృతికంగా మనం ఏంటో మనం అర్థం చేసుకోలేదు. పోనీ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పరంగా మనం ఏమైనా అర్థం చేసుకున్నామంటే ఆ రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు ఏవి అంతగా కనిపించలేదు. ఏదో ఇందిరాగాంధీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ పీరియడ్ లో ఒక 71 వార్ చేసి బంగ్లాను విముక్తి పరచడం అనే ఒక స్ట్రాటజిక్ మూవ్ తప్ప, బ్యాంకుల్ని జాతీయం చేయడం తప్ప, మొత్తంగా చెప్పాలంటే రష్యా అనుసంధానంలోనో వాళ్ళ కాలనీగానో లేకపోతే అమెరికా చేతుల్లోనో ఈ దేశాన్ని పావులుగా ఒక ప్లే గ్రౌండ్ గా మార్చుకున్న సందర్భాలు గతంలో చూసాం. దానికి భిన్నంగా మోదీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూర్తి స్థాయి సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకటి, డిఫెన్స్ లో రిఫార్మ్స్ వస్తున్నాయి. 2, ఆర్థికంగా దేశాన్ని బలోపేతం చేయడం కోసం తీసుకున్న నిర్ణయాలు. డిమానిటైజేషన్ అందరూ ఇప్పుడు వ్యతిరేకించవచ్చు కాక, బట్ డిమానిటైజేషన్ ఫలితాలే ఈ రోజు మనం కరోనా టైంలో చూస్తూ ఉన్నాం. డిమానిటైజేషన్ గడిచిన 7 సంవత్సరాలలో బీజేపీ వారు అనుసరించినటువంటి, అంటే వారైతే ఏ లక్ష్యాలతో ముందుకు వెళ్లారో అవన్నీ ఇప్పుడు కానీ ఈ 7 సంవత్సరాల వరకు వారి లక్ష్యాన్ని చేరుకున్నట్టుగా భావిస్తున్నారా బీజేపీ పార్టీ? ఖచ్చితంగా వాళ్ళు ఒక రోడ్ మ్యాప్ పెట్టుకుని పనిచేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మోదీ యాక్షన్ ప్లాన్ ని మోదీ టీం పిఎంఓ ఎలా వర్క్ చేస్తుందో చూస్తూ ఉంటే దాని అర్థమవుతుంది. ఎందుకంటే డిఫెన్స్ లో వచ్చిన రిఫార్మ్స్ నిజంగా చెప్పాలంటే భారతదేశం 75 సంవత్సరాల చరిత్రలో డిఫెన్స్ రిఫార్మ్స్ మొదట్లో రావాల్సినవి. బట్ అట్లీస్ట్ మనం 70 ఏళ్ల తర్వాత అయినా మనం ఆ రిఫార్మ్స్ తెచ్చుకుంటూ ఉన్నాం. డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఎవరిని అడిగినా చెప్తారు, అంతర్జాతీయమైన ఎక్స్పర్ట్స్, అంతర్జాతీయ థింక్ ట్యాంక్స్ కూడా దీన్ని అంగీకరిస్తాయి. డిఫెన్స్ మాత్రమే కాదు, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది
అంటే కొంతమంది అంటున్న మాటలు ఏంటంటే మనం ఈ దేశంలో ఆత్మ నిర్భరత అనే ఒక మాటని యూజ్ చేస్తున్నాం. సెల్ఫ్ రిలయంట్ కంట్రీగా ఉండాలని. 130 కోట్ల జనాభా ఉన్న దేశము ఎక్కడి నుంచో దిగుమతులు చేసుకోవడం మీదనే ఆధారపడకుండా మనమే ఇక్కడ ఒక సంపద సృష్టి చేసుకోవాలనే సంకల్పం. కరోనా టైంలో మనం చూసామండి. కరోనా టైంలో మార్చ్ లాస్ట్ ఇయర్ మార్చ్ టైంలో ఒక పీపీఈ కిట్ కూడా లేని రోజు మేకు వచ్చేసరికి 1,00,000 పీపీఈ కిట్లు రోజుకు తయారు చేసిన పరిస్థితి. అంటే మనం దిగుమతుల మీద ఆధారపడి ఉంటే ఈ రోజు భారతదేశం బ్యాంక్రప్సీలో ఉండేది. నిజంగా మనం వ్యాక్సిన్ కనుక మన భారతదేశం అభివృద్ధి చేసుకోకపోయి ఉంటే ఒక్కసారి హైపోథెటికల్ గా ఆలోచించి చూడండి. వ్యాక్సిన్ ఈ దేశంలో అభివృద్ధి కాకపోయి ఉంటే ఈ రోజు మనం బ్యాంక్రప్సీలో ఉండేవాళ్ళం. ఎందుకంటే ఫైజర్ లాంటి కంపెనీలు అర్జెంటీనాను బ్రెజిల్ ను తాకట్టు పెట్టమని అడిగాయి. వాళ్ళ సావర్నిటీని తాకట్టు పెట్టమని అడిగిన వార్తా కథనాలు మనం చూస్తూనే ఉన్నాం. సో ఒకవేళ వ్యాక్సినే లేకపోయి ఉంటే 130 కోట్ల జనాభాకు వ్యాక్సిన్ ఇవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు. మనం ఏదో బయట దేశాలకు ఎగుమతి చేయాల్సిన అవసరం లేదు. మన దేశానికి కావాల్సిన సంపదని లేదా మన దేశానికి కావాల్సిన ఉత్పత్తుల్ని మనం సృష్టించుకోవడమే ముఖ్యమైన ఉద్దేశమే ఆత్మనిర్భర్ భారత్. సో ఆత్మనిర్భర్ భారత్ అనే నినాదం ఆయన సింపుల్ గా ఇచ్చిందేమీ కాదు, డిమానిటైజేషన్ సింపుల్ గా చేసిందేమి కాదు, జిఎస్టి సింపుల్ గా చేసిందేమి కాదు. వీటి వెనకాల దూరదృష్టితో కూడిన నిర్ణయాలు అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇప్పుడు 100 లక్షల కోట్లు ఉంటున్నాం. నంబర్ పక్కన పెట్టండి, నంబర్ కాదు. అంటే 25 సంవత్సరాల్లో మనం ఈ 130 కోట్ల జనాభాకు ఏ అవసరాలు ఉంటాయో, మౌలిక సదుపాయాలు ఏవేవి ఉంటాయో ఇవన్నీ మనం ఇవ్వాలి అనే ఒక సంకల్పం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మనం అభినందించాలి. దాన్ని డెఫినెట్ గా ఆ దిశగా మనం సక్సెస్ కావాలని కోరుకోవాలి. పార్టీలు ఎవరైనా ఉండవచ్చు, ప్రభుత్వం పరంగా ప్రధాని ఇచ్చిన స్టేట్మెంట్ గా దీన్ని మనం చూడాలి. ఆ ప్రధాని ఇచ్చిన స్టేట్మెంట్ ని, ఈ దేశ ప్రధాని ఇచ్చిన స్టేట్మెంట్ ని ఏ పార్టీ ఉన్నా దాన్ని కంటిన్యూ చేసే విధంగానే ఉండాలనేది నా అభిప్రాయం. రైట్ సతీష్ గారు, సో మీరేం చెప్తారు దీనికి సంబంధించి? 25 సంవత్సరాల మాస్టర్ ప్లాన్ ప్రధాని మోడీ వేయబోతున్న సందర్భంలో రహదారులే కానీ, ప్రజల ఆరోగ్యమే కానీ, ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలనే కానీ, లేదా సామాన్యుల సొంతింటి కానీ, గ్యాస్ కనెక్షన్ కానీ, అన్ని అంశాలకు సంబంధించి ఈ పథకంలో ఈ 25 సంవత్సరాల మాస్టర్ ప్లాన్లో ఉండబోతున్నాయి. పూర్తిగా 100 సంవత్సరాల భారత స్వతంత్ర కాలం నాటికి ఇక సమస్యలు అంటూ ఏముండకూడదు, పూర్తిగా ఎవరి సహకారంతో వారే బ్రతికేటువంటి పొజిషన్కి రావాలనేటువంటి లక్ష్యం ఈ గతిశక్తి పథకం ద్వారా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో మీరేం చెప్తారు దీనికి? సతీష్ గారు, మీ ఆడియో మ్యూట్లో ఉంది. గంభీరమైనటువంటి లక్ష్యం అనే చెప్పుకోవచ్చు మనము. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి 25 సంవత్సరాలు ఒకే ప్రభుత్వం ఉండకపోవచ్చు. వచ్చే 25 సంవత్సరాలు మోదీ ప్రధాని ఉండకపోవచ్చు. ఆ తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వాలు భారతదేశ ప్రభుత్వాలుగా, ఒక పార్టీ ప్రభుత్వాలుగా కాకుండా ఈ భారతదేశ ప్రభుత్వాలుగా గత ప్రభుత్వాలు చేసినటువంటి మంచిని కొనసాగించడంలో తప్పలేదు. మీకు ఇబ్బంది ఉండవచ్చు, కానీ ఈ విషయంలో మోడీ 2014లో ప్రధాని చేపట్టిన వెంటనే చేసినటువంటి ఒక కామెంట్ మనం గుర్తు చేసుకోవచ్చు. గతంలో చేసినటువంటి ప్రధానులంతా మంచి చేశారు అని చెప్పాడు. ఎక్కడ ఆయన ప్రధాని అయిన తర్వాత రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు. గతంలో చేసినటువంటి ప్రధానులంతా మంచి చేశారు అంటే అక్కడ చేసినటువంటి మంచిని. ఎందుకంటే మనం 25 సంవత్సరాల ఏదైతే మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేశారో అప్పుడు ఇందిరాగాంధీ ప్రధాని ఉన్నారు 72లో. అప్పుడు గరీబీ హటావో అంటే నినాదం తీసుకొచ్చారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అప్పుడే బ్యాంకులు నేషనలైజ్ చేశారు. అప్పుడే ఈ సిమ్లా ఒప్పందం జరిగింది. బంగ్లాదేశ్ కు విముక్తి జరిగినటువంటి సందర్భంలో చేసినటువంటి గరీబీ హటావో నినాదము ఇవాళ 2021లో ఉన్నాము. ఈ రోజుకు ఆ నినాదం పరిస్థితి ఏముంది, అది ఎందుకు తర్వాత ప్రభుత్వాలు కంటిన్యూ చేయలేకపోయాయి? ఆ గరీబీ హటావో నినాదం ఇప్పటికీ నినాదంగానే ఎందుకు మిగిలిపోయింది అంటే ఒక స్పష్టమైనటువంటి లక్ష్యం లేకుండా కేవలం ఆకర్షణీయమైనటువంటి మాటలు చెప్పడం వల్ల ప్రజలు కొరిగేటువంటిది ఏముండదు. ఉదాహరణకు ₹1 కిలో బియ్యం అనేటువంటిది ఎప్పుడో 1980లో 83లో తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని 2021లో కూడా కంటిన్యూ చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటి? ఆ తర్వాత వాటిని చూసుకోవాల్సినటువంటి సమీక్ష చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు లేదు? అంటే మనం ఇంకా పేద దేశంగానే ఎందుకు ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేటువంటిది చేయలేకపోయింది. 50 సంవత్సరాల ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ జరిగినప్పుడు కూడా అప్పుడు కూడా స్వర్ణోత్సవాల సందర్భాల్లో కూడా అప్పుడు మరీ భారతదేశం అయితే ప్రభుత్వాలు కూలిపోతున్న సందర్భం, కొత్త ప్రభుత్వాలు ఏడాది 2 ఏళ్లకు ప్రభుత్వాలు వస్తున్నాయి. అప్పుడు ఈ నిలకడలేని ప్రభుత్వాల వల్ల వచ్చినటువంటి విధానాలు అప్పుడే పివి నరసింహారావు ప్రభుత్వం సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకొస్తే వాటి ఫలితాలు ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత 2014 తర్వాత సరళీకృత ఆర్థిక విధానాల యొక్క
ఫలితాలను తీసుకొచ్చాం. మనం ఒక్క స్పష్టమైనటువంటి కొన్ని విషయాలు తీసుకుంటే 2014లో స్వచ్ఛ భారత్, ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి అంటే అందరూ నవ్వారు. కానీ అదే పథకం ఈ రోజు ప్రతి ఇంట్లో అదొక ఆత్మగౌరవ చిహ్నంగా మారింది. అంటే ఈ విషయం స్వచ్ఛ భారత్ చేయాలి, భారతదేశం స్వచ్ఛంగా ఉండాలి, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉండాలన్నటువంటి ఒక చిన్న నిర్ణయం దేశం యొక్క గతిని మారుస్తుంది. ఇప్పుడు ఇది మనం చెప్పుకుంటున్నటువంటి సిద్ధాంతం ఈ విషయంలో. ఇప్పుడు రైల్వేలో కూడా మేక్ ఇన్ ఇండియాను మనం అనుకున్నప్పుడు మేక్ ఇన్ ఇండియా ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. కానీ రైల్వేలో కానీ డిఫెన్స్ లో కానీ లక్షల కోట్ల రూపాయల ధనాన్ని మనం సేవ్ చేసుకోగలిగాము, భవిష్యత్తుకు ఇవ్వగలిగాము. అంటే ఇట్లా ఈ చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వచ్చేటువంటి ప్రభుత్వాలు అది ప్రభుత్వ పనులుగా చూడాలి, కానీ పార్టీ పనులుగా చూస్తే మళ్ళీ సేమ్ గరీబీ హఠావో ఎట్లయితే జరిగిందో సరళీకృత ఆర్థిక విధానాలు లైసెన్స్ రాజు ఉండేది. లైసెన్స్ రాజు ద్వారా ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఇప్పటికీ విద్య వైద్యం ఎందుకు కొన్ని ప్రాథమిక మౌలిక వసతులు కూడా 75 సంవత్సరాల తర్వాత ఇంకా కల్పించుకోలేనటువంటి స్థితిలో ఎందుకున్నాము. అట్లాంటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు స్వర్ణ చతుర్భుజి అనేటువంటి ఒక పథకము వాజ్పేయి ప్రధానమంత్రి అయ్యేంత వరకు ఈ దేశంలో రోడ్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేసుకునేటువంటి స్థితిలోకి ఎందుకు వెళ్ళాము. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేశాయి, కానీ అది మనం ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యం పెట్టుకొని 40 ఏళ్ళలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం 20 సంవత్సరాల్లో చిన్న దేశం వియత్నాం లాంటి దేశం కూడా ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేయగలిగింది. అంటే వాళ్ళను తప్పు పట్టడం కాదు, కానీ నిజంగా స్వాతంత్ర పోరాటాలు చేసి అలసిపోయారేమో అప్పుడున్నటువంటి నాయకులు. ఆ తర్వాత కాస్త ప్రభుత్వాన్ని లేదంటే ఈ పోస్టులను ఎంజాయ్ చేద్దాం అనుకున్నారేమో ఏంటో తెలియదు, కానీ దేశాన్ని పేద దేశంగా కొంత ఉదాసీనత కూడా కనబడుతుంది. అంటే ఈ దేశాన్ని వెంటనే మనం కోల్పోయినటువంటి ఈ విశ్వ భారత్గా విశ్వ గురువుగా మారుస్తామని ఇప్పుడైతే మోదీ చెప్తున్నారో, నిజానికి 47 తర్వాత ఒక 10 సంవత్సరాలు మనం లక్ష్యం పెట్టుకుంటే కనీసం 20 సంవత్సరాల్లో ఆ లక్ష్యం పూర్తయ్యేది. జపాన్ లాంటి దేశం అణుబాంబుకు గురైనా కూడా వెంటనే ఆ దేశం తేరుకున్నది. జపాన్ లో ఉన్నటువంటి విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటే జపాన్ నుంచి బ్లేడ్లు లేదంటే జపాన్ నుంచి పెన్సిల్లు తీసుకువెళ్లే వాళ్ళు. ఇదేంటి అంటే మా దేశం అభివృద్ధి చెందాలంటే మా దేశమే వాడుకుంటాం, మేము ఇతర దేశాల్లో చదువుకున్నా కూడా అనేటువంటి ఒక నినాదం అయితే చేశారు. వియత్నాం లాంటి దేశం సోషలిస్టిక్ పార్టీ, ఇక్కడ 47 తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవైతే సోషలిస్టిక్ విధానాలు అని చెప్పారో అదే సోషలిస్టిక్ విధానాలు ఉన్నాయి కదా. చైనాలో కూడా అదే సోషలిస్టిక్ విధానాలు చేశారు. మరి ఆ దేశాలు ఎందుకు ముందుకు వెళ్ళాయి, మనం ఎందుకు వెళ్ళలేదు అనేటువంటిది ఆత్మావలోకనం చేసుకోవాలి. అయితే గత ప్రభుత్వాలపైన నింద వేయడం పక్కన పెడితే ఇప్పుడు 2014 తర్వాత ప్రభుత్వం వచ్చింది, మరో 5 సంవత్సరాలు ఒకవేళ ప్రభుత్వాలు 2024 తర్వాత కూడా వచ్చుంటే ఈ 25 సంవత్సరాల లక్ష్యాలను ఒక పార్ట్ కనీసం 25% లేదంటే 50% ముందే పూర్తి చేయాలి. 100 సంవత్సరాల స్వాతంత్ర ఫలాలు అనుభవించే సందర్భంలో 2021లో మోడీ సర్కారు చేసినటువంటి ఏవైతే ప్రతిపాదనలు ఉన్నాయో వీటికి ఒక 5 సంవత్సరాలు, ఎందుకంటే గతంలో పంచవర్ష ప్రణాళికలు ఉండేటువంటివి అవి ఉన్నా కూడా కేవలం ఏదో నోట్స్ రాసుకోవడం కోసం ఒక ఆఫీస్ మెయింటైన్ చేసుకోవడం కోసం తప్ప వాటిని అమలు చేయడంలో మాత్రం విఫలమయ్యాం పంచవర్ష ప్రణాళికలు. ఆ తర్వాత నీతి ఆయోగ్ వచ్చింది, అది వేరే విషయం. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ సర్కార్ మరో 2 సంవత్సరాలు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇదిగో మేము ప్రతిపాదించినటువంటి విషయాలు ఇవి, ఈ విషయాల్లో 100 లక్షల కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధిని మేము ఈ విధంగా చూపెట్టబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు రైల్వేలోనో డిఫెన్స్ లోనో జరిగినటువంటి అభివృద్ధి మేక్ ఇన్ ఇండియా ద్వారా దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు జరిగాయి డిఫెన్స్ లో. నిజానికి ఇవే పనులు కనుక మనం విదేశాల నుంచి దిగుమతులు చేసుకుంటే మన భారతదేశ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. కానీ కరోనా సందర్భంలో కూడా మన భారతదేశంలో రక్షణ సంబంధించినటువంటి ఉత్పత్తులు జరిగాయి, విదేశాలతో ఒప్పందాలు జరిగాయి, ఎగుమతులు కూడా జరిగినటువంటి ఒక ఆనందదాయకమైనటువంటి విషయం. ఈ విషయాల్లో 2 సంవత్సరాలు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మోదీ సర్కారు ఇదిగో మేము ప్రతిపాదించిన విషయాలు ఇవి, ఈ 2 సంవత్సరాల్లో మేము సాధించింది ఇది ఆత్మ నిర్భర్ భారత్ కాదు, లేదంటే 100 సంవత్సరాలు జరిగినటువంటి అమృతకాల గతి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ ను మేము ఇంత ముందుకు తీసుకువెళ్ళగలిగాము. ఒకవేళ 2024లో మళ్ళీ మోదీ సర్కారు వచ్చి ఉంటే కనుక 2024 నుంచి 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం దీనిపైన ఇగో ఇది మా ప్రోగ్రెస్ కార్డు, మేము ప్రతిపాదించింది ఇది, ఇగో 5 సంవత్సరాల్లో ఇంత సాధించగలిగాము, ఇగో దీనికి ఇంత జరుగుతుందనే విషయం. ఎందుకంటే అవినీతి లేకుండా 71 నుంచి ప్రతి స్వాతంత్ర ఏదైతే ఇండిపెండెన్స్ డే రోజు ఫ్లాగ్ హాస్టింగ్ జరుగుతుందో ప్రతి ప్రధాని చూడండి అయితే ఎక్స్ట్రీమిజం
కాశ్మీర్ అంశము, లేదంటే పావర్టీ విషయం, కాశ్మీర్ అంశము, లేదంటే పావర్టీ అంశం, లేదంటే ఎక్స్ట్రీమిజం. అంటే ఈ దేశంలో ఉగ్రవాదము, జమ్మూ కాశ్మీరు, పేదరికం, ఇవే 3 అంశాలను ప్రతి 70 సంవత్సరాల్లో ప్రతి స్వాతంత్ర దినోత్సవం రోజు ఇవే మాట్లాడుకోవాల్సినటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? ఒక టెర్రరిజం మీద ఒక స్పష్టమైనటువంటి వ్యవహారం ఎందుకు చేయలేకపోయాం? 2014 నుంచి ఉగ్రవాదం పైన ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఉండడం చేత 2014 నుంచి ఈ దేశంలో ఒక బాంబు కూడా పేలలేదు. ఈ దేశంలో పరిస్థితికి వచ్చాము. విదేశీ విధానంలో ఈ దేశంలో, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు పాములు ఆడించుకుంటారంటే చెప్పుకున్నటువంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు ఏ ప్రపంచ దేశంలో ఏం జరిగినా భారతదేశం మధ్యవర్తిత్వం వహించాలి, పెద్దన్న పాత్ర పోషించాలి అనేటువంటి స్థితికి వెళ్ళింది. ఇతర దేశాలను మనం అడుక్కునేటువంటి స్థాయి నుంచి ఆ చెప్పుకునేటువంటి స్థాయికి వెళ్ళగలిగినటువంటి స్థితికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం 47కు ముందు గతంలో ఉన్నటువంటి ఆ భారతం ఏదైతే ఉందో, విశ్వ గురువుగా ఏదైతే ఉందో, ఆ దాన్ని సంబంధించినటువంటి మన దేశము, మన చరిత్ర, మన సంస్కృతి, మన అభివృద్ధి, ఇట్లాంటి అంశాలను తీసుకుంటే ఖచ్చితంగా చేయడానికి ఇబ్బంది ఏది ఉండదండి. ప్రభుత్వాలు ఏ చేసినా కూడా, అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసినా, బీజేపీ ప్రభుత్వం చేసినా, అమలు చేయాల్సినటువంటి విధానం వచ్చేసరికి లోపభూయిష్టత ఉంటుంది. 2014 నుంచి వచ్చిన తర్వాత అమలు జరిపేటువంటి విషయంలో కాస్త నిబద్ధత మాత్రం మనకు ఖచ్చితంగా కనబడుతుంది. మనం ఒకేసారి 100 ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ అనుకున్న దాంట్లో కనీసం 50-60% ప్రోగ్రెస్ మనకు కనబడినా ప్రజల్లో కొంత ఆశ కనబడుతుంది. అరే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని రోడ్లు వచ్చాయి, ప్రధానమంత్రి సడక్ యోజన వచ్చింది, ప్రతి ఊళ్ళో సీసీ రోడ్ వచ్చింది, లేదంటే జలం వచ్చింది, లేదంటే చేతి వృత్తికారులకు సంబంధించినటువంటి అనేక అంశాలను పట్టించుకుంటున్నాము, చివరికి ఒక మరుగుదొడ్డిని కూడా ప్రధానమంత్రి పట్టించుకుంటున్నాడటువంటి ఒక మెసేజ్ వెళ్ళడం ద్వారా ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడుతుంది, ఈ ప్రభుత్వం పైన ఒక నమ్మకం ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా 25 సంవత్సరాల లక్ష్యాన్ని ఇదే విధంగా అమలు చేసుకుంటే 10 సంవత్సరాల్లో సాధించినా కూడా ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా ఆ విధంగా మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, సాయి గారు. ఇందాక సతీష్ గారు చెప్పింది చాలా చాలా వాల్యూడ్ అంశాలు. అందులో నేను ఒక విషయం నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నానండి. సో మనం ఈ 70 సంవత్సరాల్లో మనకొక పద్ధతి ఉందా, రాజకీయంగా గాని, సామాజికంగా గాని, ఆర్థికంగా గాని, ప్రతి దానికి మనం చెప్తున్నాం ద ఐడియా ఆఫ్ ఇండియాకి విఘాతం కల్పిస్తున్నాడు మోదీ అనే విమర్శని ప్రతిపక్షాలు లేకపోతే కొంతమంది కుహనావాదులు కొంతమంది తీసుకొస్తూ ఉంటారు ఎప్పుడు రెగ్యులర్ గా. ఈ 5-6 ఏళ్లలో చూస్తున్నాం కానీ ద ఐడియా ఆఫ్ ఇండియా ఏంటి అసలు? ఈ ఐడియా ఆఫ్ ఇండియా విషయంలో ఎన్ని శశభిషలకు, ఎన్ని అనుమానాలకు తావిచ్చే విధంగా చర్యలు జరిగాయి అనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. అంబేద్కర్ గారు సెక్యులర్ అనే మాట లేదన్నారు, పెట్టలేదు ఆయన అసలు. మరి అంబేద్కర్ గారి రాజ్యాంగ కమిటీ దాన్ని ఏం సెక్యులర్ అనే మాట పెట్టలేదు. తర్వాత సెక్యులర్ అనే మాటను యాడ్ చేసుకున్నాం. సరే, ముందు సోషలిస్ట్ విధానాలకు కాంగ్రెస్ పార్టీ లేదా నెహ్రూ గారి హయాంలో సోషలిస్ట్ విధానాలకు పెద్దపీట వేస్తూ నవరత్న కంపెనీలు పెట్టాం. ఆ తర్వాత పూర్తిగా మళ్ళీ వాటికి భిన్నంగా క్యాపిటలిస్ట్ విధానాలని పివి నరసింహారావు గారి హయాంలో తెచ్చుకున్నాం మనం, ఆర్థిక సంస్కరణలు. సో ఆర్థిక సంస్కరణలు లేకపోయి ఉంటే ఈ రోజు పరిస్థితి దారుణంగానే ఉండేది. సో మనం అనేక అంశాల్లో ఆర్థికంగా గాని, సామాజికంగా గాని, లేకపోతే రాజకీయంగా గాని మన ఐడియాస్ విషయంలో దూరదృష్టితో తీసుకోలేదేమో నిర్ణయాలు అని అనిపిస్తూ ఉంటుంది. కాశ్మీర్ కానివ్వండి, లేకపోతే సిక్కిం విషయంలో కానివ్వండి, బార్డర్ డిస్ప్యూట్స్ విషయంలో కానివ్వండి, ఇంటర్నల్ గా రాష్ట్రాల జల వివాదాలు ఈ రోజు మనం మాట్లాడుతున్నామండి. జల వివాదాలకు సంబంధించి మనం ఈ 2 రాష్ట్రాలకు మధ్య మాట్లాడుతున్నాం. దానికి ఒక స్పష్టమైన విధానం లేదు భారత ప్రభుత్వం దగ్గర. సో ఈ మధ్య కాలంలో దానికి ఏదో చర్య తీసుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఏంటంటే ఇక్కడ నేను చెప్పాలనుకునే పాయింట్ ఏంటంటే ప్రతి అంశంలో ఒక అస్పష్టత ఉండడం వల్ల మనకేమైపోయిందంటే ఇలా ఉండడమే దేశమేమో, ఇలా ఉంటేనే దేశం నడుస్తుందేమో, దానికి ప్రజాస్వామ్యం అనే ఒక పేరు పెట్టుకున్నాం మనం. సరే, అందరూ డెమోక్రటిక్ గా బతకాలి, అందరి వాయిస్ వినిపించాలి, అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఎవరి వాదనను వాళ్ళు వినిపించడమే మనం ఒక పంథాగా పెట్టుకుంటాం. బట్ ఇక్కడ మోదీ వచ్చిన తర్వాత ఒక చిన్న నిర్ణయం అండి, అది అంతకుముందు మనం చేసుకోలేకపోయామా? ఒక చిన్న నిర్ణయం, యూరియాకి వేప పూత. సింపుల్ నిర్ణయం, అది చాలా సింపుల్ ఆలోచన. అది అంతకు ముందు ప్రభుత్వాల టైంలో మనం చూసేవాళ్ళం, యూరియా లైన్లు ఉండేది, రైతులు లైన్లలో నిల్చునే వాళ్ళు, వాళ్ళని కొట్టేవాళ్ళు, లాఠీ చార్జీలు జరిగేవి, యూరియా కొరత ఉండేది. కెమికల్ ఫ్యాక్టరీస్ కి తరలిపోతూ ఉంటే కెమికల్ ఫ్యాక్టరీస్ కి బ్లాక్ లో తరలిపోకుండా ఉండేందుకు జస్ట్ వేప పూత అనే ఒక చిన్న ఐడియా ఈరోజు యూరియా కొరత లేకుండా చేసింది. ఎల్ఈడి బల్బ్స్ అనే ఒక చిన్న ఐడియా విద్యుత్ చాలా వరకు ఆదా అయ్యే పరిస్థితిలోకి వచ్చాం. అంటే చిన్న నిర్ణయాలు మనం తీసుకునే విషయం. అఫ్ కోర్స్ ఇవేవి తీసుకోలేదా అంటే దేశం నడవదు.
చాలా నిర్ణయాలు కొన్ని తీసుకుని ఉంటారు, ఆయా ప్రభుత్వాలు తీసుకున్నాయి. జిఎస్టి యూపీఏ గవర్నమెంట్ లో, అదే ముఖ్యంగా చెప్పాలంటే ఇంకా అది వాజ్పేయి గవర్నమెంట్ టైంలో వచ్చిన ప్రపోజల్, యూపీఏ గవర్నమెంట్ టైంలో కొంచెం ముందుకు సాగింది. మోదీ ప్రభుత్వం దాన్ని అమలు పరిచింది. ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక విధానాలు పివి నరసింహారావు హయాంలో మొదలయ్యాయి. ఆ తర్వాత ప్రభుత్వాలన్నీ కొనసాగిస్తూ వచ్చాయి. సో ఏదైనా ఒక మంచి నిర్ణయం ఉంటే దాన్ని కొనసాగించడం జరుగుతుంది. కానీ అట్ ద సేమ్ టైం ఆ పేజ్, ఎంత స్పీడ్ తో మనం ఆ నిర్ణయాలు తీసుకుంటున్నాం, ఎంత వేగంగా అమలు పరుస్తున్నాం, అవినీతి లేకుండా, ఇది చాలా ముఖ్యమైన అంశం. అవినీతి లేకుండా మనం ఎంత మేర మన ఫలాల్ని క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం అనేది లెక్క. ఇందాక సతీష్ గారు గరీబీ హటావో అనే మాట, నిజంగా 70లో వచ్చిన గరీబీ హటావో అనే మాట ఈ రోజుకు మనం మాట్లాడుతున్నామనంటే ఎవరు సక్సెస్ అయినట్టు, ఎవరు ఫెయిల్ అయినట్టు ఇందులోనే అర్థమైపోతుంది. సో ఇజ్రాయెల్ లాంటి దేశం పక్కన ఎవరు ఎప్పుడు ఏ దాడి జరుగుతుందో తెలియకుండా ఇజ్రాయెల్ అనే దేశం ఉండడమే, అసలు ఎగ్జిస్ట్ అవ్వడమే చాలా కష్టం. అట్లాంటిది వాళ్ళు అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ఇంకా ముందుకు వెళ్లే పరిస్థితిలోకి వస్తున్నారు. ఎవరైనా అంటే నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. మన అవసరం ఇది అని మనం గుర్తిస్తే మనం డెఫినెట్ గా ఇన్వెంట్ చేస్తాం, కొత్త కొత్త మార్గాల్ని అన్వేషిస్తాం. సో ఆ అవసరాన్ని గుర్తించడమే ముఖ్యంగా నాయకుడి లక్షణం. అది చేస్తున్నారు మోదీ అన్న అభిప్రాయం. సో గత 75 సంవత్సరాల్లో సాయి గారు ఇలాంటి నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలని కనుక పెట్టుకొని ఉంటే దేశ పరిస్థితి ఏ విధంగా ఉండేది? అంటే గతంలో మనం చూసాం, సుస్థిరమైనటువంటి పాలన లేకున్న సందర్భాలు కొన్ని సందర్భాల్లో ఉన్నాయి జాతీయంగా గతంలో. సో అదేవిధంగా దానికి సంబంధించి పివి లాంటి వాళ్ళు కొంతమంది ఆర్థిక సంస్కరణ తీసుకువచ్చినా కూడా దాన్ని ఒక నిర్దిష్ట కాలం కోసం ఒక భవిష్యత్ కార్యాచరణ దిశగా కొన్ని ఏళ్ల పాటుగా దాన్ని కొనసాగించే విధంగా ఒక ప్రణాళిక రూపొందించకపోవడం, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోకపోవడం వల్లనే ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఉంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను సార్. నేను లదాఖ్ అనే ప్రాంతంలో నేను పర్యటించాను, నేను వెళ్ళొచ్చాను. లదాఖ్ లో ఒక గ్రామం ఉంటుందండి, డెమ్చోక్ అనే ఒక గ్రామం. ఇది చాలా మందికి తెలియాలి, రాజనీతి ప్రేక్షకులకు ఖచ్చితంగా ఇది చెప్పాలని అనిపిస్తోంది. డెమ్చోక్ అనే ఒక గ్రామం, అది భారత భూభాగంలో చివరి గ్రామం డెమ్చోక్. ఆ గ్రామానికి అది దాని తర్వాత ఎల్ఏసి అన్నమాట. సో ఆ డెమ్చోక్ అనే గ్రామానికి ఆనుకొని చైనా అక్కడ ఒక పెద్ద నిర్మాణాలు చేసింది. అంటే ఒక ఆల్మోస్ట్ ఒక సిటీని నిర్మించింది. ఈ డెమ్చోక్ అనే గ్రామంలో కేవలం ఒక 70 నుంచి 80 కుటుంబాలు మాత్రమే ఉంటాయి, 100 లోపల కుటుంబాలు అనుకోండి. డెమ్చోక్ కి అతి సమీపంలో కోయుల్ అనే ఒక గ్రామం ఉంటుంది భారత భూభాగంలో. అది ఒక 20-25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ ఒక 500 కుటుంబాలు ఉంటాయి. ఈ రెండు గ్రామాలు కనుక కట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్ల భూభాగం ఉంటుంది. డెమ్చోక్ అనే ఒక గ్రామానికి ఆనుకొని చైనా భూభాగంలో ఒక ఆల్మోస్ట్ ఒక సిటీని నిర్మించారు. అక్కడ మొబైల్ టెక్నాలజీ దగ్గర నుంచి మంచి మంచి రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆల్మోస్ట్ ఒక సిటీ లాగా బిల్డింగ్స్ కట్టి పెట్టారు. డెమ్చోక్, కోయిల్ ఈ రెండు గ్రామాల వాళ్ళని చైనా గత 20 సంవత్సరాలుగా ప్రతిసారి ప్రెషరైజ్ చేస్తోంది, మీరు వచ్చి మా ఇక్కడ ఉండండి, మేము ఈ భూభాగాన్ని ఆక్రమించుకుంటామని. కానీ అక్కడి ప్రజలు కాంప్రమైజ్ అవ్వట్లేదండి. వాళ్ళు కాంప్రమైజ్ కాలేదు. 70 సంవత్సరాల వాళ్ళు కాంప్రమైజ్ కాలేదు. డెమ్చోక్ అనే విలేజ్ కి కరెంట్ వచ్చింది 2016లో అండి. 2016 వరకు కనీసం కరెంట్ వేయడం అనేది జరగలేదు. అక్కడికి ఇప్పటికీ రోడ్లు లేవు. ఇప్పుడు మొన్న రోడ్లు వేస్తున్నారు బీఆర్ఐ. మొన్న నేను వెళ్ళినప్పుడు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు రోడ్స్ వేస్తున్నారు. అక్కడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల వాళ్ళు చలికాలం వచ్చిందంటే మంచు కురిసే టైంలో వింటర్ లో వాళ్ళకి అసలు ఏ రేషన్ అందదు, ఏమీ అందదు. వాళ్ళు ఉన్న వాటిని పెట్టుకొని తినాలి, బతకాలి, లేదంటే చనిపోవాలి. హాస్పిటల్ ఏమీ లేదు అక్కడ. అంటే ఒక 50 కిలోమీటర్ల స్ట్రెచ్ ని చైనా ఈజీగా ఆక్రమించవచ్చు. కానీ ఆ డెమ్చోక్ అండ్ కోయిల్ అండ్ గ్రామాల ఆ గ్రామస్తులు కాంప్రమైజ్ అవ్వట్లేదు. కాంప్రమైజ్ అవ్వకుండా భారత్ లోనే కలిసి ఉంటామంటున్నారు. మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. యూపీఏ గవర్నమెంట్ టైంలో 2011లో డెమ్చోక్ సర్పంచ్ వాళ్ళతో నేను మాట్లాడాను ఫోన్ లో స్వయంగా. ఆ డెమ్చోక్ సర్పంచ్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 2011 ఆ టైంలో ప్రతి సంవత్సరం వాళ్ళు ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు, ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు, జెండా ఆవిష్కరణ చేస్తారు. ఆ జెండా ఆవిష్కరణని 2011లో చైనా ఆపేయమని ఒత్తిడి తెచ్చింది, బెదిరించింది. మీరు కనుక జెండా ఆవిష్కరణ చేస్తే బాగుండదని హెచ్చరిస్తే ఆ సర్పంచ్ నడుచుకుంటూ కాలి నడకన వరకు వచ్చి, అంటే ఆల్మోస్ట్ 200 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి భారత ప్రభుత్వానికి ఈ విషయం చెప్పండి, మేము జెండావిష్కరణను చైనా చేయనివ్వట్లేదు అని అంటే భారత ప్రభుత్వం 2011లో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా అండి? వాళ్ళకి చెప్పిన విషయం ఏంటంటే పర్వాలేదు, చైనాతో మనకు గొడవ ఎందుకు, వదిలేయండి అని చెప్పి.
ఇది స్వయంగా డెంచోక్ గ్రామ సర్పంచ్ చెప్పిన మాట. సో అంటే ఏ దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, ఈ రోజు మన దేశంలో ఇక్కడ మనం అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ నేను ఎందుకు జెండా ఆవిష్కరణ చేయాలి, నేను ఎందుకు దేశాన్ని గౌరవించాలనే ఒక భావజాలం భావదారిద్ర్యం ఈ రోజు ఉంది కదా. సో అట్లాంటి వాళ్ళకి డెంచోక్ గ్రామస్తులని ఒకసారి చూపిస్తే అర్థమవుతుంది. రైట్. సో అంటే ఈ రోజు అక్కడ డెంచోక్ గ్రామస్తులకి ప్రతి నెల రేషన్ అందుతోంది, ప్రతి మౌలిక సదుపాయాలన్నీ అందుతున్నాయి. అక్కడికి రెగ్యులర్ గా వాళ్ళకి రావాల్సిన, ఇప్పుడు మన దేశవ్యాప్తంగా మనం తీసుకుంటున్నాం కదా, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ ఇప్పుడు అక్కడ అందుతున్నాయి. అట్లీస్ట్ ఈరోజు వాళ్ళు సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ఎస్ మమ్మల్ని గుర్తిస్తున్నారన్న భావన ఉంది అట్లీస్ట్. సో చిన్న చిన్న విషయాలు కూడా మనం వదిలేసాం, చిన్న చిన్న విషయాలు కూడా మనం పట్టించుకోలేదు. సో అందుకే ఆ బాధే ఈ రోజు మనం అనుభవిస్తున్నామేమో అనిపిస్తున్నాం. సో అందుకే ఇప్పుడన్నా అట్లీస్ట్ మనం దాన్ని పట్టించుకుంటున్నాం, మనం మన అవసరాలు ఏంటో తెలుసుకుంటున్నాం. ఇందాక సతీష్ గారు చాలా అద్భుతమైన మాట అన్నారు. అసలు స్వచ్ఛ భారత్ అనే మాటని ఎంత హేళనగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అసలు మన ఇంట్లో టాయిలెట్ నిర్మాణం చేసుకోవడమే ముఖ్యమైన విషయం అని 2015 అనుకుంటా, సబ్జెక్టివ్ కరెక్షన్ 15-16 ఆ టైంలో ఇదే ఆగస్టు 15 వేడుకల్లో ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ చెప్పారు, మన ముందు లక్ష్యం ఏంటంటే అని మాట్లాడారు ఆయన, టాయిలెట్లు నిర్మించుకోవాలని. అప్పుడు అందరూ హేళన చేశారు. బట్ ఈ రోజు అది చాలా అవసరమైన అంశం అది. సో బేసిక్ నెసెసిటీని గుర్తించుకొని వాటిని నెరవేర్చడం అనేదే ప్రాతిపదికగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అది సక్సెస్ కావాల్సిందే, మనం అందరం సపోర్ట్ చేయాల్సింది. రైట్. పద్మ గారు, అదేవిధంగా ఇప్పుడు ఎంచుకున్నటువంటి ఈ పథకంలో, గతిశక్తి పథకంలో కాడ రైతులకు సంబంధించిన అంశం కూడా ప్రధానంగా కనిపిస్తుంది. మొన్న ప్రస్తావించారు ప్రధాని మోడీ గారు కూడా, ఇప్పటికే 1.5 లక్షల డబ్బులను, లక్షల కోట్ల డబ్బులను బదిలీ కూడా చేసినట్టుగా ప్రకటించడం జరిగింది. సో పిఎం కిసాన్ యోజన పథకం కింద ఈ రకంగా రైతులకు లబ్ధి చేకూర్చిన అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇంకా భవిష్యత్తులో కూడా రైతులకు సంబంధించి ఇంకా అనేక కార్యక్రమాలు చేసే దిశగా అడుగులు వేస్తున్నటువంటి ఈ పరిణామాలని ఏ విధంగా ఉపయోగపడబోతుంది రైతుల జీవితాల్లో భవిష్యత్తులో? డెఫినెట్లీ ప్రధాని పర్టికులర్లీ సన్నకారు రైతుల సంక్షేమం మీద దృష్టి పెట్టారండి. దాదాపు 10 కోట్ల మంది రైతుల అకౌంట్స్ లోకి మీరు చెప్పిన అమౌంట్స్ అంటే 1.50 lakh crores పంపించారు. ఇదే కాకుండా ఫసల్ బీమా యోజన అని వాళ్ళకి అన్ని విధాలుగా, ఇందాక సాయి గారు చెప్పినట్టుగా యూరియా ఒకటని కాదు, వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళకి అండగా ఉండేట్టుగా చేస్తున్నారు. ఒకటి ఏంటంటే అండర్లైన్ ప్రిన్సిపల్ ఏంటంటే, మనది అగ్రేరియన్ ఎకానమీ, 80% పీపుల్ మన వాళ్ళు అగ్రికల్చర్ మీద డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆధారపడి ఉన్నారు. సో మనం 5 trillion ఎకానమీగా రూపాంతరం చెందాలి అంటే డెఫినెట్ గా వాళ్ళ ఇన్కమ్ డబుల్ అవ్వాలి. ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు, డెవలప్ చేయాలి వాళ్ళ ఇన్కమ్ ని అనేది. సో ఆ దిశగా ఆత్మనిర్భర్ భారత్ దిశగా కూడా వాళ్ళని ఇచ్చేస్తున్నారు. మీరు గమనిస్తే ఇంతకు ముందు ఇవన్నీ లేవు. అంటే ఒక పంట వేసే ముందు భూసార పరీక్షలు చేయించడం, ఇవన్నీ గత ప్రభుత్వాల్లో ఎప్పుడు వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అట్లాగే వాళ్ళ రైతుల ప్రోడక్ట్స్, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ వాళ్ళు ఇష్టం వచ్చిన చోట అమ్ముకునే దిశగా ప్రయత్నాలు చేయటము, అట్లాగే వాళ్ళ మార్కెటింగ్ ఇది పెంచటము, వాళ్ళ కొన్ని సర్వీసెస్ డిజిటలైజ్ చేయటం, ఇవన్నీ కూడా మోడీ ప్రభుత్వంతోనే స్టార్ట్ అయ్యాయి. అంతకు ముందు మోడీ గారికి ముందు ఎవరు రైతుల సంక్షేమం పట్ల ఎవరు పెద్దగా అక్కర చూపించలేదు. ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నా ఎప్పటి నుంచో, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం. ఏ రోజు వాళ్ళ ఓట్లు కావాల్సి వచ్చే కానీ వాళ్ళ పాటలు ఎవరికి పట్టలేదు. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఒక ప్రధానమంత్రి రైతుల మీద ఫోకస్ పెట్టారంటే ప్రధానమంత్రి మోడీజీ గారు. అదే కాకుండా మీరు ఈ కొత్త మోడీ గారు చెప్తున్న దాంట్లో కూడా ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, 100% రోడ్ కనెక్టివిటీ, రూరల్ రోడ్స్ ఒకటి అనౌన్స్ చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీంట్లో. అది చాలా ఇట్స్ గోయింగ్ టు రెవల్యూషనలైజ్. అంటే ఇప్పటి వరకు ఏంటంటే రోడ్స్ ఇవన్నీ ఎక్కువ కూడా సిటీస్, టౌన్స్ వీటి చుట్టూతోనే ఎక్కువ ఉంది. పల్లెటూళ్ళ వైపు నిర్మాణం జరుగుతున్నా కూడా ఫాస్ట్ పేస్ లో జరగట్లేదు. అంటే మనం నేషనల్ హైవేస్ బిల్డ్ చేసినంత ఫాస్ట్ గా రూరల్ కనెక్టివిటీ జరగట్లేదు. బట్ ఇప్పుడు దాని మీద కూడా ఫోకస్ పెరగబోతోంది. సో దానివల్ల డెవలప్మెంట్ చాలా జరుగుతుంది, చాలా డెవలప్మెంట్ ఉంటుంది, వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది, ఎకానమీ పెరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్ వాళ్ళకి కానీ ఏ ఫీల్డ్ వాళ్ళకైనా కూడా కనెక్టివిటీ ఇంపార్టెంట్. రోడ్ కనెక్టివిటీ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ, ఎవరికైనా పోర్ట్ కనెక్టివిటీ కానీ ఏదైనా కానివ్వండి. సో పర్టికులర్లీ విలేజెస్ ని కూడా, అందుకే ఇందాక నేను
ఫస్ట్ ఓపెనింగ్ దీంట్లో చెప్పాను, ఇట్స్ అన్ ఆల్ ఇన్క్లూజివ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ప్లాన్ అనౌన్స్ చేశారు. ఎందుకంటే ఒక సెక్టర్ ఒక స్పెసిఫిక్ పాపులేషన్ అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరిని ఇంక్లూడ్ చేసుకున్నారు ఆయన. నాకు ఇంకొకటి కూడా, ప్రాబ్లీ ఐమ్ డీవియేటింగ్ ఎ లిటిల్ బిట్, బట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ ఆల్సో థింకింగ్ ఆఫ్ స్టార్టింగ్ సైనిక్ స్కూల్ ఫర్ విమెన్. అది చాలా ఇంపార్టెంట్ స్టెప్. అంటే విమెన్ ఈక్వల్ అని మాటల వరకు చెప్తారు, చాలా రాజకీయ పార్టీలు వల్లవేస్తుంటాయి మాటలు, కానీ ఆచరణలో చాలా తక్కువగా చూపిస్తుంటారు. సో ఇట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ when I see him announce that సైనిక్ స్కూల్ గర్ల్స్ కోసం పెట్టడం. అలాగే ఇందాక బాత్రూమ్స్ 50 సంవత్సరాల అంటే స్వర్ణోత్సవ సందర్భంలో ఐకే గుజరాల్ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ విషయాన్ని అంటే 25 సంవత్సరాల క్రితమే చెప్పారు మేడం. ఈ విషయంలో సారీ ఇంటరప్ట్ చేసిన చెప్పారు, కానీ ఆచరణలో తీసుకురాలేదు. అది 25 సంవత్సరాల నుంచి నాంతోనే ఉంది ఇప్పటికీ. అదే అంటే మా మహిళా పార్లమెంట్ రిజర్వేషన్ బిల్ కూడా పార్లమెంట్ లో ఈవెన్ ఆఫ్టర్ గెటింగ్ మెజారిటీస్ కూడా నాంతూనే ఉందండి. అదే చెప్తున్నాను నేను, మాటల వరకు చాలా జరుగుతాయి, ప్రపోజల్స్ చాలా వెళ్తాయి, చాలా లాట్ ఆఫ్ డిస్కషన్స్ అండ్ డెలిబరేషన్స్ హ్యాపెన్, బట్ నథింగ్ హ్యాపెన్స్ అట్ ద ఎండ్. అలా కాకుండా ఈ గవర్నమెంట్ లో వీఆర్ సీయింగ్ సమ్ పాజిటివ్ స్టెప్స్. అది ఇట్ గివ్స్ us లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ హోప్. యాజ్ అ ఉమెన్ లీడర్ ఐ బిలీవ్ ఇన్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో ఎడ్యుకేషన్, ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న సాయి గారు, సతీష్ గారు అన్నట్లుగా ఈ బాత్రూమ్స్ గురించి ఫస్ట్ మాట్లాడినప్పుడు స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ లో పాటుగా చాలా మంది అవహేళన చేశారు. కానీ there is a very solid thinking behind that announcement. ఒకటి ఏంటంటే ఇండియాలో చాలా మంది ఆడపిల్లలు వాళ్ళు మెచ్యూర్ అయిన తర్వాత స్కూల్స్ డ్రాప్ అవుట్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ బాత్రూమ్స్ లేకపోవటము స్కూల్లో. ఇది చాలా రీసెర్చ్ రిపోర్ట్స్ వచ్చాయి తమిళనాడు నుంచి. ఇన్ఫాక్ట్ కంట్రీలో చాలా స్టేట్స్ చేసేది మీద. కాకపోతే ఎవరు ఒక సాలిడ్ ప్లాన్ డెవలప్ చేయలేకపోయారు. దట్ ఈస్ సంథింగ్ వెరీ ఈజీలీ డూవబుల్. ఒక బాత్రూమ్ ప్రొవైడ్ చేయటం స్కూల్ ఏరియాలో కానివ్వండి వాళ్ళకి అనేది చాలా డూవబుల్ థింగ్. అదేమి చాలా కష్టమైన పని కాదు. మన జనాభాలో 50% లేడీస్ ఉన్నారు. సో లేడీస్ కి అది చాలా బేసిక్ అవసరం స్కూల్స్ లో, కాలేజెస్ లో, ఎక్కడైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో, వేరెవర్. బట్ ఆ చిన్నదాన్ని కూడా వాళ్ళు గమనించలేకపోయారు. సో ఫర్ ద ఫస్ట్ టైం విమెన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు, వాళ్ళ అవసరాలు గమనిస్తున్నారు, వాళ్ళ న్యూట్రిషన్ మీద ఫోకస్ పెట్టారు, వాళ్ళ ఎంపవర్మెంట్ మీద ఫోకస్ చేశారు, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేశారు, జాబ్ ఆపర్చునిటీస్ మీద ఫోకస్ చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన లోన్స్ ఇస్తున్నారు. సో ఇలా విమెన్ ని దే ఆర్ టేకింగ్ ఆన్ పార్ విత్ మెన్ ఇన్ ద డెవలప్మెంటల్ ప్రాసెస్. దాట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. ఈ దీంట్లో కూడా మీరు ఇంకొకటి కూడా గమనించాల్సింది ఏంటంటే, మొదటి నుంచి కూడా మోడీ గారి పంథా మనం గమనిస్తూ ఉంటే, ఆయన పవర్ లో వచ్చినప్పటి నుంచి కూడా ప్రతిసారి హీ టేక్స్ ద పీపుల్ ఇన్ టు కాన్ఫిడెన్స్, అన్లైక్ అదర్ ప్రైమ్ మినిస్టర్స్ ఇన్ ద పాస్ట్. ఇంతకు ముందు ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా ఒక ప్లాన్ వెన్ హీ వుడ్ అనౌన్స్ టు ద నేషన్, జనరలీ ఏంటంటే ఒక డెసిషన్ అలా చెప్పేసేవాళ్ళు. మోడీ గారు ఏంటంటే జనరలీ హీల్ రిక్వెస్ట్ ఫర్ పీపుల్స్. ఇప్పుడు మీరు డిమానిటైజేషన్ అనౌన్స్ చేసినప్పుడు కూడా ఆయన చాలా వినమ్రంగా దేశ ప్రజల ముందుకు వచ్చి నన్ను నమ్మండి, నేను ఇది చేస్తున్నానని అడిగారు. అలాగే ప్రతి మేజర్ అనౌన్స్మెంట్ కి, ఈవెన్ మొన్న ఎర్రకోట ఇది కూడా మీరు గమనిస్తే ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నారండి. అట్లాగే సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూనే మళ్ళీ ఆయన సబ్కా విశ్వాస్ అని సబ్కా ప్రయాస్ బి అన్నారు. అంటే ఏంటంటే మీ అందరి కష్టం కూడా నాకు ఇవ్వండి. అంటే హీ వాజ్ మోటివేటింగ్ అస్ టు ఓవర్ పర్ఫార్మ్. అంటే ఇప్పుడు మన శక్తిని ఇదంటాం కదా మనం, లిమిట్లెస్ పర్ఫార్మెన్స్ అంటాం కదా, అంటే వీ హ్యావ్ టు పుష్ అవర్ లిమిట్స్ అన్నట్టుగా. సో ప్రతి సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్ లిమిట్లెస్ పర్ఫార్మెన్స్. ఈ గోల్ ఏదైతే మనం 5 ట్రిలియన్ ఎకానమీ అనివ్వండి, ఆల్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనుకోనివ్వండి, విశ్వగురు స్థానంలో భారత్ని చూడాలనుకున్నా, ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ ఇండియాని చూడాలనుకున్నా కూడా మనం అందరం కష్టపడాలి. ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ద గవర్నమెంట్ అండి. So it's also people's cooperation and participation. So that's what he was requesting. That is one thing which differentiates him from other politicians and other rulers in the past. Right. సో సతీష్ గారు, ఇప్పుడు గడిచిన 7 సంవత్సరాల్లో బీజేపీ ప్రధాని మోడీ పరిపాలన మనం చూస్తూ వచ్చినాం. ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు, ఏ రకమైనటువంటి ఆలోచన ధోరణి అవలంబిస్తున్నారు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం మనందరికీ వచ్చింది. సో ఈ అభిప్రాయాలతో పాటుగా, ఈ ఎక్స్పీరియన్స్తో పాటుగా ఇప్పుడు 25 సంవత్సరాల
ప్రణాళికను లక్ష్యాన్ని సాధించుకోవాలన్నటువంటి నిర్ణయానికి వచ్చినప్పుడు ఈ 7 సంవత్సరాల పరిపాలనను చూసిన తర్వాత ఈ 25 సంవత్సరాల లక్ష్యానికి సంబంధించి మీకేమనిపిస్తుంది? దీన్ని నిర్ణయించేటువంటి విధానంలో కానీ వీళ్ళు పెట్టుకున్నటువంటి లక్ష్యంలో కానీ ఏ రకంగా ముందుకు వెళ్తారు? ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? తప్పకుండా అండి, తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఇంకా అంతకంటే ముందే సక్సెస్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే 2 విషయాలు, విద్యుద్దీకరణ ఏదైతే గ్రామాలు ఏవైతే ఉన్నాయో చిట్ట చివరి గ్రామాలు, గూడాలు, చిన్న చిన్న తండాలకు కూడా దాదాపుగా 18,000కు సంబంధించినటువంటి గ్రామాలు 2014లో ప్రధాని మోడీ అయ్యేంత వరకు విద్యుత్ సౌకర్యం లేనటువంటి గ్రామాలు ఉంటే వాటన్నిటికీ వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పించాలి అనేటువంటి ఒక బృహత్ లక్ష్యం తీసుకొని వాటిని కేవలం 3 సంవత్సరాల్లో తీసుకున్నారు. ఇంకా 1, 2 అక్కడక్కడ కొత్తగా ఏర్పడినటువంటి గ్రామాలు తప్పితే అంతకు ముందు 2014 వరకు గ్రామాలుగా ఉన్నటువంటి గ్రామాల్లో 18,000 గ్రామాలకు ఈ 2014 తర్వాత ఇచ్చారు. అదేవిధంగా రూరల్ బేస్డ్ సంబంధించినటువంటి హౌసింగ్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ హౌసింగ్ స్కీమ్ కూడా మీకు మన దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే రాష్ట్రాల్లో ఇతర ప్రభుత్వాలు ఉండడం చేత కొన్ని చోట్ల అది పూర్తిగా అమలు కాలేదు, కొన్ని చోట్ల సగం అయింది తప్పితే కానీ 2 చోట్ల బీజేపీ అటు రాష్ట్రంలోను దేశంలోను బీజేపీ ప్రభుత్వం చోట మధ్యప్రదేశ్ లో కానీ గుజరాత్ లో కానీ హౌసింగ్ స్కీమ్ చాలా తొందరగా లక్ష్యం నెరవేరింది. మరొక అంశము రైల్వేలకు సంబంధించింది. ఇది బయట మీడియాకు డ్రై సబ్జెక్ట్ గా ఉంటుండొచ్చు కానీ మీడియాలో ఉన్నటువంటి రైల్వేలకు సంబంధించినటువంటి అభివృద్ధి మనకి ఎంతగా గొప్పగా కనబడుతుంది. మనకు తెలియదు, మీరు విజయవాడకి వెళ్ళండి, డబ్లింగ్ సిస్టమ్ కానీ లేదంటే బ్రాడ్గేజ్ వేసే విషయంలో కానీ రైల్వే విద్యుద్దీకరణ కానీ రైల్వే ప్లాట్ఫామ్స్ విషయంలో కానీ రైల్వేలకు సంబంధించినటువంటి మౌలిక వసతులు పెరిగినటువంటి తీరు, ఈ రైల్వేలో ఈ మౌలిక వసతులు పెరిగిన తర్వాతనే కరోనా సందర్భంలో మనము స్పెషల్ ట్రైన్లు వేయగలిగాము, స్పెషల్ ట్రైన్లు వేసాము. మిల్క్ కూడా మీకు తిరుపతి నుంచి విజయవాడ నుంచి ఈరోజు ఢిల్లీకి మిల్క్ ఎగుమతి చేస్తుందంటే రైల్వేలో ఈ అంశాలనే మనం స్పష్టంగా చెప్పాలి. రైల్వేలకు సంబంధించినటువంటి ఇటు నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో కొత్తగా ఎన్ని వేల కిలోమీటర్ల రైల్వే సౌకర్యం వచ్చిందనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. విద్యుదీకరణ అంటే ఈ అంశాలన్నీ కూడా అవినీతి లేన స్వర్ణోత్సవాల సందర్భంలో ఐకే గుజరాల్ చేసినటువంటిది, ఆ తర్వాత యూపీఏ సర్కార్ వచ్చినటువంటిది అవినీతి లేనిది, ఎక్స్ట్రీమిజం లేనిది, ఇట్లాంటి అంశాలు. అంటే భారతదేశము ప్రభుత్వాలు ఏవైనా పార్టీలు ఏవైనా దేశం యొక్క లక్ష్యము గమ్యము అనేటువంటిది పార్టీల పైన ఆధారపడదు, దేశం అనేటువంటిది స్పష్టంగా ఉండాలి అనేటువంటిది మనకి ఇక్కడ చాలా క్లియర్ గా ఉంది. అవినీతి లేనటువంటిది అంటే ఒక కుటుంబానికో లేదంటే ఒక వ్యక్తికో లేదంటే ఒక భావజాలానికి మాత్రమే కాకుండా దేశం అనేటువంటి భావన ఎప్పుడైతే కలుగుతుందో ఆ దేశం యొక్క అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మీకు వెనిజులా ఒక ఉదాహరణ. ఇట్లాంటి ఎటువంటి భవిష్యత్తు దర్శనం లేకుండా కేవలం ఉచితంగా మేము ఇది ఇస్తాము, ఉచితంగా అది ఇస్తాము, కేవలం సంక్షేమ పథకాలు, ఈ సంక్షేమ పథకాల ద్వారా మా పేర్లు ఉండాలి, మేము ఇట్లా చేయాలి అట్లా చేయాలి అనుకున్న తర్వాత వెనిజులా పరిస్థితి ఇప్పుడు ఏం జరుగుతుంది? వెనిజులా ఎట్లుంది? జింబాబ్వే లాంటి కంట్రీస్ లో ఉన్నటువంటి ఆఫ్రికా కంట్రీస్ లో ఉన్నటువంటి పరిస్థితి అంటే భవిష్యత్తు దర్శనం చేయలేనటువంటి వాళ్ళు భవిష్యత్తు దర్శనం చేయాలి. ఒక కీలకమైనటువంటి స్థానంలో ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఆ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు భవిష్యత్తు దర్శనం, తమ అభివృద్ధి కాదు, వాళ్ళు ఉన్నది అక్కడ ఉన్నటువంటి కోటాను కోట్ల ప్రజలను వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి ఈ దేశం అభివృద్ధి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అభివృద్ధి అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే మరిచారో అది కేవలం నినాదాలుగా మారాయి. మీరు ప్రణాళికలు గత ప్రభుత్వాలు చేయలేదంటే ఇంతకంటే మంచి ప్రణాళికలు చేశారు, కానీ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇంప్లిమెంటేషన్ లేదు. రాజకీయ కారణాలు కూడా అయ్యుండొచ్చు, మేబీ రాజకీయ కారణాలు ఏంటొచ్చు. నేను అదే సుస్థిర పాలన ఉన్నప్పుడే తీసుకునే నిర్ణయాలు కూడా బలంగా ఉంటాయి. నిజంగా సుస్థిరత ఉంది, ఆ నిబద్ధత కూడా ఉండాలండి. సుస్థిరమైనటువంటి పాలన మీకు యూపీఏ 1, 2లో కూడా ఉంది, లేదా అంతకు ముందు కూడా సుస్థిరమైన పాలన ఉంది. నెహ్రూ కాలంలో, ఇందిరాగాంధీ కాలంలో సుస్థిరమైనటువంటి పాలన ఉంది. కానీ చేసేటువంటి నిబద్ధత చూసారా? దేశం పట్ల ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం, అచంచలమైనటువంటి గౌరవం, దేశం పట్ల ఉన్నటువంటి బాధ్యత. ఈ బాధ్యత నాకు దేశం ఈ అవకాశం కల్పించింది కాబట్టి నాకు ఇచ్చినటువంటి అవకాశంలో నేను ఇవి చేయగలగాలి అనుకున్నప్పుడు ఏదైనా చేయగలుగుతామండి. మనం ఏదైనా చేస్తాం. ఈ దేశంలో మనకు బాంబులు పేలకూడదు ఒక 7 సంవత్సరాలు అనుకున్నారు. ఇప్పటి వరకు మనకు ఆ విషయంలో టెర్రరిజం విషయంలో ఒక కీలకం తీసుకున్నాం. కాశ్మీర్ విషయంలో ఒక అంశాన్ని తీసుకున్నాం. కాశ్మీర్ సమస్య సెటిల్ అయిపోయింది. అంటే ఇట్లా 70 సంవత్సరాలుగా అన్సాల్వ్డ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఈ అవినీతి అనేటువంటిది కానీ, టెర్రరిజం అనేటువంటి విషయం కానీ,
బార్డర్స్ విషయంలో మన దేశ బార్డర్స్ పక్కన పెట్టండి, ఈ ఇటీవల నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో మేఘాలయ, అస్సాము, మిజోరాం రాష్ట్రాల మధ్య కొట్లాట జరిగి 2 రాష్ట్రాల్లో పోలీసులు చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే ఈ దేశంలో రాష్ట్రాల ఏర్పాటు చేసేటప్పుడు, తెలంగాణ ఆంధ్ర ఏర్పడ్డప్పుడు కూడా ఇట్లాంటి అంశాలు, అంటే రాష్ట్రాల ఏర్పాటు చేసిన తర్వాత బార్డర్స్ 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఏవైతే ఇబ్బందులు ఉంటాయో వాటిని వేరే దేశాలకు, ఇతర దేశాలకు దేశాల సమస్య అన్నట్టుగా 2 రాష్ట్రాల మధ్యలో కూడా దేశాల సమస్యలుగా పెండింగ్ లో ఉండిపోవడం అంటే ఒక అంశం ఏది తీసుకున్నా సరే దానికంటూ ఒక స్పష్టమైనటువంటి 5 సంవత్సరాల స్వచ్ఛ భారత్ 5 సంవత్సరాలు ఇంత చేయాలనుకున్నాం. మనం 85% ప్రోగ్రెస్ కనబడింది, చాలా గొప్ప విషయం. 85% ప్రోగ్రెస్ కనబడమైనటువంటిది గొప్ప విషయం. రైల్వేలు, డిఫెన్స్, మేక్ ఇన్ ఇండియా అనేటువంటి అంశము మీడియాకు డ్రై సబ్జెక్ట్ అయ్యొచ్చు, కానీ మేక్ ఇన్ ఇండియా ద్వారా మనం డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఎన్ని చేయగలిగినటువంటి విషయం చూసుకోవచ్చు. మేక్ ఇన్ ఇండియా వల్ల పామ్ ఆయిల్ అనేటువంటిది ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాము, కానీ ఇప్పుడు రైతులకు దేశంలో పామ్ ఆయిల్ మనమే ఉత్పత్తి చేసుకోవాలి, పామ్ ఆయిల్ వేసుకోవాలి. రైతులకు పామ్ ఆయిల్ వేసుకునేటువంటి వాళ్ళకు మన భారత ప్రభుత్వం అనేకమైనటువంటి రాయితీలు కల్పిస్తుంది, వాటిలకు మౌలిక వస్తువులు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే ఇవి భవిష్యత్తులో మనం ఇతర దేశాల యొక్క సంబంధాలు ఎటువంటి, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనకు డ్రై ఫ్రూట్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం, 90% డ్రై ఫ్రూట్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తుంటాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో వచ్చినటువంటి పరిస్థితుల మూలంగా భారతదేశం పైన ఇంపాక్ట్ ఉంది. అంటే ఏ దేశంలో రేపెప్పుడు అరబ్ కంట్రీస్ నుంచి మనకు పెట్రోల్ వచ్చి ఇబ్బంది వచ్చిన సందర్భంలో మనం పెట్రోల్ ఇప్పటికే ఇంత ఇబ్బందిగా ఉంది. అంటే ఇథనాల్ పైన గత 5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి వ్యవస్థ ఎలక్ట్రిసిటీ వైపు, అంటే ఎలక్ట్రికల్ బ్యాటరీ వెహికల్, ఇట్లాంటి అంశాలు ఖచ్చితంగా చేయగలుగుతారు. ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి ఆ స్థానంలో ఉంటే చేయగలుగుతారు అనేటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చేస్తారనేటువంటి నమ్మకం మాత్రం ప్రజలకు ఉంది. ఇంకో 5-6 సంవత్సరాల వాళ్ళ లక్ష్యం పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ లక్ష్యానికి సంబంధించినటువంటి ఒక 50% నెరవేర్చడానికి అవకాశం ఉందనేటువంటి నమ్మకం మాత్రం. ఫైనల్ గా సాయి గారు మీరేం చెప్తారు దీనికి సంబంధించి? అంటే ఇప్పటికి 7 సంవత్సరాల్లో క్రియాశీలకంగా ఎన్నో అడుగులు వేసినటువంటి ప్రధాని మోడీ తాజాగా తీసుకోబోతున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఎలా స్వాగతిస్తారు మిగతా వారందరూ? కానీ వీరు లేకుండా స్వాగతించినా స్వాగతించకపోయినా ప్రధాని వేసేటువంటి అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? సార్ ఖచ్చితంగా అండి, నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. కేంద్ర ప్రభుత్వం లేదా ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే నిర్ణయాలు బీజేపీ నిర్ణయాలు అని అనుకునే భ్రమ ఫస్ట్ సామాన్యులు వదలాలి. భారతీయ జనతా పార్టీకి పొలిటికల్ గా అది రాబోయే రోజుల్లో మంచి ఓట్లు వేస్తారా లేదా అనేది అది ప్రజలు నిర్ణయిస్తారు, ఓట్ల సమయంలో చూద్దాం. నేనేమంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలంటే ఈ దేశ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం. ప్రధాని అంటే 139 కోట్ల జనాభాకు ప్రధాని ఆయన. అందులో అందరూ బీజేపీ కార్యకర్తలే కాదు కదా. సో ఒక ప్రధాని ఒక నిర్ణయం తీసుకున్నాడు అన్నప్పుడు, ఆ ప్రధాని ఒక విజన్ తో ముందుకు వెళ్తున్నాడు అన్నప్పుడు ఈ దేశం ఆ దిశగా అడుగులు వేయడానికి ఆలోచించాలి. ఇక్కడ మనం మార్చుకోవాల్సిన విషయాలు 2 ఉన్నాయండి. ఒకటి, ఈ సబ్సిడీలు, మనము ఏదైనా సరే మాకు ఎంత ఇస్తారు మీరు, ఈ సంక్షేమ పథకాలు మాకు ఇది ఇవ్వండి ఇది ఇస్తేనే మాకు ఇస్తాం ఓట్లు అనే ఒక దృక్పథం ఫస్ట్ మానుకోవాలి. ఎందుకంటే అది ప్రజల్లో రావాల్సిన మార్పు. ఇందాక సతీష్ గారు చెప్పిన మాట కరెక్ట్. వెనిజులా లాంటి దేశం చాలా దారుణమైన స్థితిలోకి పోవడానికి కారణం ఏంటంటే ఫ్రీబీస్. అఫ్ కోర్స్ సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఎంతవరకు అంటే అవసరార్థులకు చేయూతనివ్వడం వరకు సంక్షేమ పథకాలు కరెక్ట్. దానికి తోడు నెంబర్ 2, మన మైండ్ సెట్ లో ఉన్న సమస్య ఏంటంటే వ్యాపారం అనగానే బూతు పదం అయిపోయింది. ఎవరైనా సరే వ్యాపారవేత్తలు అనే ఒక మాట వచ్చింది అంటే వీళ్ళు ఏదో దోచుకుపోతున్నారనే ఒక భావనని మనకు ఈ 70 సంవత్సరాల్లో ప్రోధి చేశారు. సో వ్యాపారవేత్తలు అందరూ దోపిడీదారులు కాదు. వ్యాపారవేత్తలు లేకుండా ఈ రోజు దేశం నిర్మితం కాదు. దేశ నిర్మాణంలో వాళ్ళ పాత్ర ఉండాల్సిందే. టాటాలైనా, బిర్లాలైనా, అంబానీలైనా, అదానీలైనా వాళ్ళ పాత్ర లేకుండా ఈ రోజు దేశం ముందుకు సాగలేదు. లక్షలాది మందికి వాళ్ళు ఉపాధిని ఇస్తున్నారు. అన్ని ప్రభుత్వమే నిర్వహించడం కుదరదు, నిర్వహించినా సమస్యలు వస్తాయి. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే మన బాధ్యత పెరగాలి. ఈ రోజు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో అనేక అవకాశాలు ఉన్నాయి. మనం ఇంజనీరింగ్ లో ఏదో డిగ్రీలు చదివేసి విదేశాలకు వెళ్ళి స్థిరపడాలనే ఒక ఆలోచన నుంచి ఈ రోజు ఈ దేశానికి మనం ఎంతవరకు ఉపయోగపడతామనే ఒక ఆలోచనలోకి మనం వెళ్లాల్సిన అవసరం కనబడుతుంది. స్టార్ట్అప్ కంపెనీస్ మీకు గత 6 నెలల వ్యవధిలో యూనికార్న్ అంటారు సార్, 100 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్ గత 6 నెలల్లో, గత 1 year 2 years లోపల రికార్డు స్థాయిలో భారతదేశంలో నమోదయ్యాయి. 100 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలు స్టార్ట్అప్ కంపెనీస్ గా స్టార్ట్ అయ్యి 2-3 సంవత్సరాల్లో 100 కోట్లకు ఎదిగిన కంపెనీలు వచ్చాయి. అంటే ఎంత మందికి ఉపాధి కలుగుతోంది? స్టార్ట్అప్ కంపెనీస్ ని మనం
ఇప్పుడు ఇన్నోవేటివ్ కంపెనీస్ మనం స్టార్ట్ చేయవచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో కావచ్చు, సర్వీస్ సెక్టర్ లో కావచ్చు. ఈ రోజు మోదీ చెప్పిన 100 లక్షల కోట్లు అనేది ఎక్కడికో వెళ్ళదు, ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు చేరడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కలుగుతుంది. సో ఈ 100 లక్షల కోట్లు ఎవడికి ఖర్చు పెడుతున్నాడు అనే ఒక భావ దారిద్ర్యం నుంచి బయటకు వచ్చి మనమే అందులో భాగస్వాములు అవ్వాలనేది నా విజ్ఞప్తి, నా ఆలోచన. రైట్. పద్మ గారు, ఫైనల్ గా మీరేం చెప్తారు? వన్ వర్డ్. ఇందాక సాయి గారు అన్నట్టు డెంచోక్ వాసులు ఎలాంటి దేశభక్తి, నిబద్ధత, నమ్మకం చూపించారో ఈ దేశ గవర్నమెంట్ మీద, ప్రతి సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ షుడ్ బిలీవ్ అండ్ ట్రస్ట్ దిస్ విజన్. ఈ ప్రైమ్ మినిస్టర్ గారు ఏదైతే చెప్పారో ఎర్రకోట నుంచి, అది అందరినీ ఉద్దేశించి, ఓన్లీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు, లేదు ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళనే కాదు, అది ప్రతి ఒక్కరిని ఉద్దేశించి చేసిన ఇది. యాజ్ ఇట్ ఈస్ గా మనము ఇందాక మనం అనుకున్నట్టుగా ఇది ఏ రూలర్ అయినా రావచ్చు. ఫ్యూచర్ లో ఎనీ పార్టీ కెన్ కమ్ టు పవర్. ఈ 25 years లో ఏదైనా జరగచ్చు. ప్రతిసారి భారతీయ జనతా పార్టీ ఉంటుందని కాదు, ఉండాలని మేము కోరుకుంటాం డెఫినెట్ గా, కానీ ఉండకపోవచ్చు. అయితే ఒక మంచి విజన్ అనేది, ఒక బలమైన నాయకుడు చాలా దూరదృష్టితో ఒక రోడ్ మ్యాప్ వేసినప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తారు, బట్ దాన్ని కంటిన్యూ చేయాలి. ప్రజలు నమ్మకం ఉంచాలి, అట్లాగే ప్రజలు కూడా వాళ్ళ చేతనైనట్టుగా వాళ్ళు కష్టపడాలి ఆ విషయం మీద. ఇది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది, ఈ డిజైన్, ఇప్పుడు విజన్ వచ్చింది మనకి, డిజైన్ వస్తుంది త్వరలో, అది ఎప్పుడో స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయినప్పుడు ఏంటి అనేది ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇస్ గోయింగ్ టు బి ఈక్వల్లీ ఇంపార్టెంట్. డెఫినెట్లీ కొన్ని అప్స్ అండ్ డౌన్స్ చిన్న ఉంటాయి, బట్ దట్స్ కామన్. ఇంత పెద్ద లార్జ్ ఇది చేస్తున్నప్పుడు, ఇంత పెద్ద వాస్ట్ కంట్రీలో డెఫినెట్లీ దెల్ బి లాట్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్, అందరికీ ఇది ఉండొచ్చు. బట్ అల్టిమేట్ గా మనం ఒక కామన్ గుడ్ ఆలోచించి, ఈ కంట్రీ ఒక బలమైన కంట్రీగా ప్రపంచ దేశాల్లో నిలవాలి, విశ్వగురిగా నంబర్ 1 స్థానంలో భారత్ ఉండాలనేది ప్రతి భారతీయుడి కళ. సో ఆ కళని సాకారం చేసే దిశగా మన అందరం ఉండాలి. రైట్. థ్యాంక్ యూ పద్మ గారు, థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సాయి గారు చర్చలో పాల్గొన్నందుకు. సో ఏదేమైనా కూడా ప్రపంచ దేశాలలో జై హో భారత్ అనేటువంటి నినాదాన్ని మార్మోగించే విధంగా ప్రధాని మోడీ నిర్ణయం తీసుకోబోతున్నారనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో గతిశక్తి పథకం ద్వారా 25 సంవత్సరాల లక్ష్యంతో, ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యంతో 100 సంవత్సరాల స్వాతంత్ర కాలం నాటికి దేశ గతిని మొత్తం మార్చే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారనేటువంటి సంబంధిత వర్గాల నుంచి వస్తున్న సమాచారం ద్వారా దేశంలో ఉన్నటువంటి అనేక మార్పు చేర్పులకు చోటు చేసుకోబోతున్నటువంటి చర్చ ఇప్పుడు కొనసాగుతుంది. ఇది వాటి ప్రత్యేక చర్చ కార్యక్రమం. చూస్తూ ఉండండి రాజ్ న్యూస్.